నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆ యువతికి చిన్నప్పటి నుంచి పాటలంటే ఎంతో ఇష్టం. ప్రజానాట్య మండలి వారు పాడే పాటలను వింటూ పెరిగింది. తండ్రి ప్రోత్సాహంతో సరదాగా పాటలు పాడటం మొదలుపెట్టి సామాజిక సమస్యలపై గలమెత్తి ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ జానపద గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కళ సామాజిక చైతన్యం కోసమే అని చెబుతున్న యాదాద్రి జిల్లాకు చెందిన స్వాతితో చిట్ చాట్. చరిత్రలో ఏ ఉద్యమాన్ని తీసుకున్నా పాటలదే ముఖ్య పాత్ర. ప్రజలను చైతన్యపరచడంతో పాటు జానపద గేయాలను అలవోకగా పాడుతుంది యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన స్వాతి. ప్రస్తుతం మనతో పాటు స్వాతి ఉన్నారు. ఈ పాటల జర్నీ ఎప్పటి నుంచి ప్రారంభించారు, ఇందులో ఎలాంటి పాటలనే ఎంచుకుంటున్నారు, అదేవిధంగా సొంతగా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి లక్షలాది మంది ప్రేక్షకులకు దగ్గరగా ఉంది స్వాతి. ఈ జర్నీ మొత్తం ఎలా సాగుతుంది స్వాతిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పాటల జర్నీ ఎప్పటి నుంచి ప్రారంభించారు, ఎలా సాగుతుంది? నమస్తే అన్న. సో నా పాటల జర్నీ నేను 5th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేసిన అనమాట. నాన్న ప్రజానాట్య మండలిలో ఆయన ఒక జిల్లా కళాకారుడు. సో ఆ పాటలు చూసే నేను చిన్నప్పటి నుంచి పాడడం జరిగింది. అసలు కుటుంబ నేపథ్యం ఏంటి? అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయ కార్మికులే అన్న, ఇద్దరు. సో మేము 5గురం అమ్మాయిలము. అక్కది మ్యారేజ్ అయిపోయింది, ఇంకా 4 నేను వర్క్ చేస్తా ఉన్నా. ఇంకా 3 సిస్టర్స్ స్టడింగ్ లో ఉన్నారు. సో మీకు ఎంతవరకు చదువుకున్నారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు? BSc కంప్లీట్ అయిందన్న. ప్రజెంట్ సిస్టమ్ వర్క్ చేస్తా ఉన్నా. అది చేసుకుంటూ ఇట్లా పాటల రంగాన్ని ఎంచుకొని మళ్ళీ చిన్న చిన్న వ్యవసాయ కార్మిక పనులు కూడా చేస్తూ ఉంటున్నాం. ఇప్పటి వరకు సుమారు ఎన్ని పాటలు పాడి ఉంటారు? విప్లవ పాటలు కానీ, ఉద్యమ పాటలే కానీ, జనాలను చైతన్యపరిచే పాటలే కానీ అలాంటివి ఉంటాయి. అంటే కొంతలో కొంత జనాలలో మార్పు తేవాలనేది నా యొక్క చిన్న ప్రయత్నం. బాగా ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ గా పాడే పాటలు అంటే ఏం పాడతారు? ఎక్కువ అంటే నేను విప్లవ పాటలు పాడుతున్నాను. కాకపోతే కొన్ని ఆల్బమ్స్ చేసిన, మామూలుగా ఫోక్ సాంగ్స్. ఒగ్గుడోళ్ళ సప్పుడు కొమిరెలి మల్లన్న, గజల్ల లాగులు దయగల మల్లన్న, జగ్గుల మోతలు కొమిరెలి మల్లన్న, పసుపు బండారి పట్నము దయగల మల్లన్న, వారము గోరె దండి వారము గోరె నిండొక్క పొద్దులు దండిగా నీకు పూజలు, ఒగ్గుడోళ్ళ సప్పుడు కొమిరెలి మల్లన్న, గజల్ల లాగులు దయగల మల్లన్న, జగ్గుల మోతలు కొమిరెలి మల్లన్న, పసుపు బండారి పట్నము దయగల మల్లన్న, నల్ల రేగల్ల ఎర్ర కలువా పూలు పూసే మాయన్న, ఎర్ర కలువా పూలు పూసే మాయన్న, రంగు రంగులేడు రంగుల సింగిడి నింగి నేల పరుచుకుందో నాగా, నింగి నేల పరుచుకుందో నాగా, అనగనగా ఒక పల్లెం నువ్వు కళ్ళ మర్రంట, కష్టజీవుల పల్లెరో నాగా, కష్టజీవుల పల్లెరో నాగా, మాదిగా వాడల్ల త్యాగాలగా పల్లె మోదుగు పువ్వులెరుపో నాగా, సబ్బండ గుణమందునా పల్లె రంగమైర రంగము, దేవన్న యాదన్నలా పల్లె దాచుకుంది ఒడిలో, బయటికొచ్చి నోళ్ళ బలి తీసుకుంటాది యుద్ధ నీతి లేని దోపిడి రాజ్యమురో. పాటలుగా మీకు ఎవరంటే ఎవరి ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు ఈ పాటలు ఎక్కువ పడుతున్నారు? గద్దర్ తాత గోసి గొంగడేసుకొని ఆయన కాలిగా జగట్టుకొని పాట పాడిన విధానం చూసి నాకు చిన్నప్పటి నుంచి గద్దర్ తాత దగ్గరకు పోయి ఒక పాట పాడాలి ఆయన ముందు అని చెప్పేసి నాకు చాలా ఉండే. ఆయననే నాకు ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి. ఇంకా ఆయన పాటలలో కూడా అట్లా కొనసాగుతూ ఉంటా. పాటలో మీకు బాగా నచ్చిన పాటలు ఏంటి, మీరు రెగ్యులర్ గా పాడే పాటలు ఏంటి? ఎందాక మొగోళ్ళ రాజ్యం ఆడిందే ఆట పాట, ఏ మతము ఏ ధర్మం ఆడోళ్లకు ఏమిచ్చే, సెక్సు బొమ్మను చేసి అంగట్లో అమ్మెతే, ఓళ్ళు బ్యాంకోనికి కాలు గర్లు నైతి, విశ్వాసుందారి పేర బరువాత బొమ్మనైతి, నరుకామను భావించే నారీ లోకమంతా పోరు బాటల్లోన పోతాము స్త్రీలోకం, ఇప్పుడు చెప్పు అడుగులాడుగై తోడుగుంటవో జోడుగుంటవో తోక విక్తవో బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగూత చెప్పుతావ బావా, చిన్ని మాటడుగూత చెప్పుతావ బావా, హో బావా, తెలంగాణ గుండె చప్పుడు రోనా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డే రోనా నల్లగొండ, తెలంగాణ గుండె చప్పుడు రోనా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డే రోనా నల్లగొండ, రజాకారుల పోరులోన రాజుకున్న నిప్పుకుండా, చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ, వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ, అమరవీరుల కన్ననేల తల్లి
తల్లి కడుపు సల్లగుండా ఉత్తరాన యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ పానగల్లు సోమన్న జానుపాడు సైదన్న 4 దిక్కుల దైవాలేరో నా నల్లగొండ ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ. వీటితో పాటు ఇంకా మీకు ఎలాంటి పాట అంటే బాగా ఇంట్రెస్ట్, మీరు రెగ్యులర్ గా పాడే పాటలు ఏమన్నా? ఈ పాటలతో పాటు నాకు ఇష్టం అంటే రైతు కుటుంబంలో పెరిగిన కాబట్టి సో రైతుల మీద కూడా చాలా మంచి పాటలు ఇష్టం అన్న నాకు. మట్టి బిడ్డవు నీవయ్యో రైతన్న ఎట్టి సాకిరి నీదయ్యా మొగుతాడే నీ మెడకు ఉరితాడులా మారి పానాలు మింగేసేనా నువ్వు లేని బతుకుల్లా అమావాస్య బతుకుల్లా కన్నీటి జలసంద్రమ్మా పాడే నిన్ను మోసే పాడు కాలం వచ్చేనంటూ గుండె బాదుకుంటున్నదో ఆ కాడే నీ రూపాన్ని కడసారిగా చూసి కడుపు జింపుకొని ఒలపోసేను మట్టి బిడ్డవు నీవయ్యో రైతన్న ఎట్టి సాకిరి నీదయ్యా మొగుతాడే నీ మెడకు ఉరితాడులా మారి పానాలు మింగేసేనా నువ్వు లేని నీ వల్ల అమావాస్య బతుకుల్లా కన్నీటి జలసంద్రమా. మీ నాన్న దగ్గర నుంచి మీకు ఎలాంటి భరోసా వచ్చింది? పాటలు రంగం ఎంచుకున్నప్పుడు నాన్నగారు ఎలా సపోర్ట్ చేశారు? కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? నాకైతే నిజంగా చెప్పాలంటే కుటుంబం నుంచి చాలా సపోర్ట్ ఉందన్న. నాన్న ప్రజానాట్య మండలిలో పాటలు పాడినప్పుడు చాలా తక్కువ గుర్తింపు ఉండేది నాన్నకి. సో ఇప్పుడు నా వల్ల నాన్నకి చాలా మంది కాల్స్ చేస్తూ ఉన్నారు, నీ బిడ్డ మంచి పాటలు పాడుతూ ఉన్నది, నీ బిడ్డను ఒక్కసారి మాకు పరిచయం చేయొచ్చు కదా అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. నిజంగా నాకైతే హ్యాపీ అన్న. విధంగా మీరు మొత్తం అందరూ ఆడపిల్లలే ఉన్నారు, ఎప్పుడన్నా అమ్మనాన్నలు మాకు మగ పిల్లలు లేరా అని బాధపడినప్పుడు కానీ, మీరు మాకు సోదరులు ఎవరు లేరన్న బాధపడినప్పుడు కానీ అలాంటి సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఇప్పుడు మీరు మీ పాటల ద్వారా కావచ్చు మీ కుటుంబానికి అమ్మనాన్నలకి ఎలాంటి ధైర్యాన్ని ఇస్తారు? సో మాలోనే ఒక మగపిల్లగాన్ని చూసుకుంటారు. ఒకప్పుడు అనుకున్నారు మగపిల్లగాళ్ళు ఉంటే బాగుండని, ఇప్పుడు అనుకుంటారు మగపిల్లగాళ్ళు నాకు లేకుండా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగా దానికైతే హ్యాపీ అన్న. ఒక రాఖీ పండుగ వచ్చినప్పుడే చాలా బాధ అనిపిస్తుంది. అక్క చెల్లెలు అందరం ఒక దగ్గర కూర్చొని మాకంటూ ఒక అన్న ఉంటే అందరికి వచ్చినట్టు మాకు ఒకటి వస్తే బాగుండని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. నేను పాటలు పాడుతుంటే ఇప్పుడు చాలా మంది గుర్తింపు వస్తుందన్న. నిజంగా వాస్తవానికి చెప్పాలంటే ఇంత ముందు స్వాతి అంటే ఎవ్వరికి తెలియదు. మా చెల్లె, మా ఇంటి గడప చెల్లె, మా ఆడబిడ్డ అని చెప్పేసి దగ్గర తీస్తా ఉన్నారు. నిజంగా నాకైతే హ్యాపీ అనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరు ఒక ఇంటి ఆడబిడ్డలాగా నన్ను దగ్గర తీస్తా ఉన్నారు. నిజంగా హ్యాపీ అన్న, దానికైతే చాలా హ్యాపీ. సామాజిక మాధ్యమాల్లో మీ పాటలను ఎప్పటి నుంచి అప్లోడ్ చేస్తున్నారు? యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? ఎప్పుడు ఈ యూట్యూబ్ని ప్రారంభించారు? యూట్యూబ్ నేను స్టార్ట్ చేసి ఒక 1 year అయితే ఉందన్న. నాకు 1,00,000 ఫాలోవర్స్ అయితే మంచిగా చేరుకున్నాను. సో వాళ్ళందరి ఆదరాభిమానం వల్లే ఈరోజు నన్ను చాలామంది ఆదరిస్తున్నారు, చాలామంది గుర్తిస్తున్నారు. సో మీకు కూడా అదే చెప్తా ఉన్నా, ఒక సోషల్ మీడియాని ఎంచుకోండి, నిజంగా మీ టాలెంట్ అలా ప్రూవ్ చేసుకోండి. నా టాలెంట్ నేను ఎట్లా ప్రూవ్ చేసుకున్నాను మీరు కూడా అట్లా ప్రూవ్ చేసుకుంటుంటే జనాలలో కూడా పేరు లభిస్తుందని చెప్పి చెప్తా ఉన్నా. 1,00,000 ఫాలోవర్స్ రావడానికి అయితే నిజంగా హ్యాపీ అన్న. నా కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని అనుకుంటా ఉన్నా. ఇంకా మీ భవిష్యత్తు ప్రణాళిక ఏముంది? అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏముంది? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఒకటే, కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి, పెద్ద సింగర్ అవ్వాలి. ప్రతిసారి అనుకుంటుంటే నేను వీళ్ళ దాకా స్క్రీన్ మీదకి ఎట్లా పోతానో, స్క్రీన్ మీద నా పేరు ఎట్లా పడుతుందో అని చెప్పేసి చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆలోచన ఉండే. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో నా పేరు పడుతుందంటే నాకు నిజంగా హ్యాపీ. దాని ద్వారా సినిమాలో కూడా పడితే హ్యాపీ, దాని ద్వారా ఇంకా వేదికల పైన పడ్డా కూడా హ్యాపీయే. ఇది మొత్తంగా కూడా రానున్న రోజుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ప్రముఖ సింగర్గా గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యం అని చెప్పి స్వాతి చెప్తున్నారు. కెమెరామ్యాన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, చౌటప్పల్.